తెలుగుదేశం పార్టీకి స్త్రీల పట్ల మహిళల పట్ల ఉన్నటువంటి నిబద్ధతకి అది ఒక రూపం. ఇవాళ 6 పాయింటర్స్ ఏవైతే పార్టీ నుంచి ఇస్తున్నారో అందులో స్త్రీలకి ఏ విధమైనటువంటి ఒక ఇంపార్టెన్స్ పార్టీ ఇస్తోంది అనడానికి ఇంతకు మించినటువంటి నిదర్శనం లేదు. ఏ విధమైనటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి నేను ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద నుంచొని మాట్లాడగలిగేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. అలాంటి పార్టీకి కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా రుణపడి ఉంటాను, నా నాయకుడికి రుణపడి ఉంటాను. అలానే ఇందాక నుంచి వింటూ ఉన్నాం, 3 శక్తులు అక్కడ కూర్చుని ఉన్నారు. నేను ఈ మాట చెప్పాలి, ఎందుకనంటే నడి రోడ్డు మీద ఏ విధంగా సవితమ్మని ఆ రోజున అవమానించారో నేను చూసా, నేను మాట్లాడా. అనితమ్మని ఏ రకంగా అవమానించారో నేను చూసా, నేను మాట్లాడా. ఆ రోజున నేను వెళ్ళి ప్రతిరోజు కూడా టీవీ డిబేట్లలో ఏంటయ్యా మీరు మాట్లాడేది మా తెలుగు మహిళల గురించి అని అన్నా. ఇదే కడప గడ్డ మీద నిలబడి కలబడి పోరాడి గెలిచినటువంటి మా మాధవమ్మ గురించి మాట్లాడా, ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడా.